ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. హర హర మహాదేవ శంభో శంకర. మోహనవాణి ఛానల్ వీక్షకులందరికీ కూడా ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులు తండ్రులు అందరూ కూడా ఇప్పటి వరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీతో పాటు మీ మిత్రులను బంధువులను కనీసం 4-5 చేత సబ్స్క్రైబ్ చేయించండి. అంశం మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ కామెంట్ కూడా పెట్టండి. మీ బంధుమిత్రులకి ఈ వీడియోని అందించే ప్రయత్నం కూడా చెయ్యాలని మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. ఈ రోజున గుజరాత్ రాష్ట్రంలో భావనగర్ జిల్లాలో ఉన్నటువంటి కోలియాక్ గ్రామంలో సముద్రంలో ఉన్నటువంటి ఒక శివాలయం, నిష్కలంక మహాదేవ్ ఆలయం అంటారు దీన్ని. కళంకము లేని మహాదేవుడు. ప్రపంచంలోని అద్భుతమైన ఆలయాల్లో ఒకటి. పరమాద్భుతం, అద్భుతం కాదు, పరమాద్భుతమైన ఆలయం. ఈ ఆలయం అరేబియా సముద్ర తీరం నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో లోపల ఉంటుంది. ప్రధాన దేవత ఇక్కడ నిష్కలంక మహాదేవుడు. అంటే శంకరుడి యొక్క పాపరహితమైన లేదా స్వచ్ఛమైనటువంటి రూపం. కొండలు పర్వతాల మీదుగా, గుహల లోపల, సముద్ర తీరంలో, జలపాతాల దగ్గర, ఎన్నో వింతైనటువంటి ప్రదేశాల్లో నిర్మాణం చేయబడినటువంటి అనేక హిందూ ఆలయాల గురించి మనకు తెలుసు. కానీ ఈ నిష్కళంక మహాదేవ్ ఆలయం మాత్రం చాలా ప్రత్యేకమైంది. అంతేకాదు, ఇది సముద్రం లోపల నిర్మాణం చేయబడింది. అంటే ఈ ఆలయం సముద్రము లోపల పాతిపెట్టబడి ఉంటుంది. భారీగా అలలు వచ్చే రోజున కనిపించేది కేవలం జెండాలు మాత్రమే. ఆ స్తంభం పైన ఉండేటటువంటి రెపరెపలాడేటటువంటి ధ్వజాలు కనపడతాయి. అంతే. శివలింగాలు కనపడవు. ఆ రాతి బోర్డు కూడా కనపడదు. భయంకరమైనటువంటి సముద్రం కింద శంకరుడి యొక్క ఆలయం ఉందని ఎవరికైనా గ్రహించగలుగుతారా? ఎవరైనా? అయితే అలలు తక్కువగా ఉండే సమయంలో ఈ ఆలయం తనకు తాను గంభీరంగా వెల్లడవుతుంది, బయటకు కనిపిస్తుంది. అంటే ఉదయం పూట ఈ ఆలయం సుమారుగా 9 గంటల నుంచి మనకి కనిపించడం మొదలు పెడుతుంది. మేము జనవరి నెలలో ఒక టూర్కు వెళ్ళాం. ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రం, ఆ తర్వాత మధ్యప్రదేశ్. వెళ్ళినప్పుడు ఈ యొక్క ఆలయాన్ని సందర్శించడం జరిగింది. మేము వెళ్ళేసరికి ఉదయం 9:30-10 అయింది. అలలు పెద్దగా లేవు, నీళ్లు కూడా చాలా లోపలికి వెళ్ళిపోయినాయి. అంటే ఆలయాన్ని దాటి వెనక్కి వెళ్ళినాయి సముద్ర జలాలు. అయితే బాగా జారేటటువంటి బురద ఉంటుంది అక్కడ. ఆ సన్నటి నీటి చాలులో జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ 1.5 కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలి. బురద జారుతూ ఉంటుంది. ఏమాత్రం తేడా వచ్చిందంటే పడిపోతాం.
ఏళ్ళు గుచ్చుతూ జాగ్రత్తగా వెళ్ళాలి. మేము ఒక 70-80 మంది వెళ్ళాము అప్పుడు యాత్రకి. మాలో కొంతమంది వృద్ధులు కూడా, నాకంటే పెద్దవాళ్ళు కూడా సాహసం చేశారు ఆ ఆలయాన్ని దర్శించటానికి. ఆ ఆలయ విశేషాలు ఇవాళ తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని పంచపాండవులు నిర్మించారు అనేటువంటిది ఇక్కడ స్థల పురాణం చెబుతుంది. పాండవులు తమ సోదరులైనటువంటి కౌరవులందరినీ యుద్ధంలో చంపి గెలిచారు. కానీ పాండవులు తమ స్వంత దాయాదులను చంపినందుకు పాపం, దోషం వచ్చింది అని ధర్మరాజాదులు విపరీతమైనటువంటి ఆందోళన చెందారు. ఈ నెత్తురు గూడు నేను తినలేను అని కృష్ణుడితో మొరపెట్టుకున్నారు వాళ్ళు. ఆ సందర్భంలోనే శాంతి అనుశాసనిక పర్వాలు భీష్ముడు చెప్పాడు. అయినా మనస్సుకు శాంతి లేదు ధర్మరాజుకి. పరమ ధర్మాత్ముడు కదా. కాబట్టి వాళ్ళు శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థించారు. మేము చేసినటువంటి ఈ దాయాది హత్యల యొక్క దోషాలను వదిలించుకోవడానికి మాకు ఒక మార్గాన్ని చెప్పండి అని అడిగారు. అప్పుడు శ్రీకృష్ణుడు వాళ్ళకి ఒక నల్లటి గుర్రాన్ని, ఆ గుర్రం మీద ఒక నల్లటి జెండాని కట్టించి వాళ్ళకిచ్చాడు. ఈ గుర్రం వెంట మీరు వెళ్ళండి. ఈ జెండా, ఈ గుర్రం ఎప్పుడైతే తెల్లగా మారుతుందో ఆ మారినటువంటి క్షణంలో ఆ ప్రదేశంలో మీ పేర్లతోటి శివలింగాలని ప్రతిష్టాపన చేయండి. అప్పుడు మీరు చేసినటువంటి దోషానికి పరిహారం లభిస్తుంది అని పరమాత్మ చెప్పాడు. జగద్గురువు కదా. ఆ తరువాత ఆ శివ సన్నిధిలో మీరు తపస్సు చేయండి అని కూడా కృష్ణుడు వాళ్ళకి సలహా ఇచ్చాడు. అప్పుడు పాండవులు 5గురు ఇలా తిరుగుతూ ఉన్నారు ఆ గుర్రాన్ని వెంట పెట్టుకొని. వాళ్ళు రోజులు నెలలు తరబడి నడిచారు. అనేక ప్రాంతాలకు వెళ్ళారు. అయినా ఆ గుర్రం రంగు కానీ జెండా రంగు కానీ మారల. చివరికి వాళ్ళు ఈ కోలియాక్ బీచ్, ఇప్పుడు పిలిచే దాని పేరు, చేరుకున్నారు. అప్పుడు ఆ గుర్రం జెండా రెండు కూడా శ్వేతవర్ణంలోకి మారిపోయినాయి, తెల్లగా అయిపోయినాయి. పాండవులు చాలా ఉత్సాహంగా ఆనందపడ్డారు. వెంటనే 5 మంది సోదరులు అక్కడ గాఢమైనటువంటి తీవ్రమైనటువంటి తపస్సు కోసం కూర్చొని శంకరుణ్ణి ధ్యానం చేస్తూ ఉన్నారు. వాళ్ళ తపస్సుకి ముగ్ధుడైనటువంటి శివుడు ప్రతి సోదరుడికి ఒక శివలింగ రూపంలో కనిపించాలి అని నిర్ణయించుకున్నాడు. అశుతోషుడైనటువంటి పరమాత్మ, అశుతోషుడు అంటే ఆశుతోషుడు అని కూడా అంటారు, అంటే శీఘ్రంగా వరాలు ఇచ్చేటటువంటి దేవుడు, ఉబ్బులింగడు. కాబట్టి వాళ్ళు ఆ విధంగా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క లింగం ఒక్కొక్క సోదరుడు ముందు కనపడింది. కాబట్టి ఈ ఆలయంలో మనం పూర్తిగా ఈ 5 స్వయంభూ లింగాలని ప్రతిష్ఠిద్దాం అని అనుకున్నారు పాండవులు. వెంటనే ఆ 5 లింగాలని ఎంతో భక్తిగా పూజించారు. మేము కూడా ఈ 5 లింగాలకి అభిషేకం చేసుకున్నాం. ఎవరైనా చేసుకోవచ్చు అభిషేకం, దానికి ఏమీ సమస్య లేదు. ఓం నమ శివాయ అంటూ మనం అక్కడే గోక్షీరం అమ్ముతారు ఆ కొండ మీదనే. అదో కొండ బోర్డు అన్నమాట, అది దాని మీదనే ఉంటుంది ఈ దేవాలయాలు, ఈ లింగాలు. ధర్మరాజు ప్రతిష్టాపన చేసింది మాత్రం కొంచెం పెద్దదిగా ఉంటుంది లింగం, మిగతావన్నీ చిన్న చిన్న లింగాలుగా ఉంటాయి. అక్కడ రాసి ఉంటుంది ఆ పాండవులు వాళ్ళ పేర్లు ఆ లింగం దగ్గర, ధర్మేశ్వర లింగం, భీమేశ్వర లింగం ఇలా. ఇక్కడ ధర్మరాజు ప్రతిష్ఠించినటువంటి శివుణ్ణి నిష్కళంక మహాదేవుడు అని పిలుస్తారు. అంటే
పరిశుభ్రమైన పవిత్రమైన నిర్దోషి అయినటువంటి పరమేశ్వరుడు అని. అసలు పరమేశ్వరుడికి దోషం ఎక్కడుందండి అంటే మన దోషాలు పోగొట్టేవాడు అని అర్థం చేసుకోవాలి మనం. అమలేశ్వరుడు అని ఉన్నారు కదా ఓంకారేశ్వరం దగ్గర, అంటే మనలో ఉండేటటువంటి దోషాలు పరిహరింపజేస్తాడు. అప్పుడు ఈ పాండవులు ఆ నిష్కళంక మహాదేవుణ్ణి భాద్రపద అమావాస్య రోజున ప్రతిష్ఠ చేశారు అని అక్కడ స్థల పురాణం చెబుతోంది. భాద్రపదం, ఇప్పుడు ఆషాఢంలో ఉన్నాం మనం, భాద్రపదం రాబోతోంది కదా, శ్రావణ మాసం తర్వాత భాద్రపదం. భాద్రపద అమావాస్య రోజు స్థాపించారు, అంటే మహాలయ అమావాస్య రోజు. అందువల్ల భద్రవి అని ప్రసిద్ధి చెందినటువంటి ఉత్సవం అమావాస్య రోజు రాత్రి అక్కడ జరిపిస్తారు. ఇప్పటికీ ఈ 5 శివలింగాలు ఒక చతురస్రాకార వేదిక మీద విస్తరించి ఉన్నాయి. ప్రతి లింగానికి ఎదురుగా ఒక నంది ఉంటుంది. అట్లాగే ఈ దగ్గరలోనే పాండవుల చెరువు, పాండవుల కుండం లేదా కుండ్ అనేటువంటి ఒక చెరువు కూడా ఉంది. భక్తులు ఈ శివలింగ మందిరాలను సందర్శించే ముందర ఆ చెరువులో చేతులు కాళ్ళు కడుక్కోవాలి. మేము కూడా కడుక్కున్నాం. ఆ తర్వాత ఈ ప్రధాన ఆలయం సముద్రపు జలాలతో చుట్టుముట్టబడినటువంటి ఒక చిన్న కొండ మీద ఉంది. ఆలయానికి వెళ్ళే మార్గం అర్ధరాత్రి నుండి మధ్యాహ్నం వరకు నీళ్లలోనే మునిగి ఉంటుంది. చూడండి, ఈ సమయంలో ఆలయ స్తంభం దాని యొక్క జెండా మాత్రమే కనపడతాయి. కాబట్టి భక్తుల యొక్క సందర్శన, మేము ఉదయం 10 గంటలకు వెళ్ళినా ఆ రోజు ఆటుపోట్లు లేవు కాబట్టి జలం వెనక్కే ఉంది. మామూలుగా అయితే పౌర్ణమి అమావాస్య రోజైతే మధ్యాహ్నం 1 గంట దాకా దర్శనానికి అనుమతించరు. చాలా నీళ్లు ఉంటాయి, సముద్రపు నీళ్లు ఒడ్డు దాకా. అలా ఆ రోజు పెద్దగా లేదు కాబట్టి మేము 10-10:30కి వెళ్ళాం. మళ్ళా 12:30-1 గంటకి అంతా పూర్తి చేసుకుని తిరిగి వచ్చేసాం. అక్కడే మేము భోజనాలు కూడా మాకు ఏర్పాటు చేశారు. మా యాత్ర వాళ్ళు బస్సులోనే తెచ్చారు పదార్థాలు. శుభ్రంగా తినేసి ఆమెన అక్కడే మేము 2-3 వరకు ఉన్నాం. అప్పుడే మొదలైంది ఇక మెల్లిగా నీళ్లు పెరుగుతూ ఉన్నది. ఈ సమయంలో సముద్రుడు భక్తులు ఆలయాన్ని సందర్శించడానికి మార్గాన్ని చూపిస్తాడు. తాను వెనక్కి వెళ్ళి భక్తులు వచ్చి ఈ 5 శివలింగాలని దర్శించి స్పర్శించి అభిషేకం చేసుకోవటానికి అవకాశం కల్పిస్తాడు. ఆ సమయంలో భక్తులు చిన్న పెద్ద అందరూ ఈ ఆలయానికి చేరుకోవడానికి నడుచుకుంటూ వెళతారు. రాత్రి 10 అయిందంటే ఇక దర్శనాలు ఉండవు, వెనక్కి రావాల్సిందే. అంటే మళ్ళీ ఈ ఆలయం సముద్రం నీటిలోటి మునిగిపోతుంది. కేవలం ఆ స్తంభం పైన ఉండేటటువంటి జెండాలు మాత్రమే కనిపిస్తాయి. అదే అమావాస్య రోజైతే ఈ ఆలయానికి భక్తులు భారీగా తరలిస్తారు. ఎందుకని? భాద్రపద బహుళ అమావాస్య రోజున కదా పాండవులు దీన్ని ప్రతిష్టాపించింది, అందుకని. అలాగే పౌర్ణమి తిథి రోజు కూడా అమావాస్య తిథిలాగానే అలలు చాలా చురుగ్గా ఉంటాయి, మనందరికీ తెలుసు. వాటిని పర్వవేళ తరంగాలు అని పిలుస్తాం. నేను కూడా టీచర్ని కాబట్టి పాఠాలు చెప్పుంటాం కదా, వాటిని పర్వవేళ తరంగములు అంటారు. అంటే అమావాస్య పౌర్ణమిలో ఈ చంద్ర భగవానుడి యొక్క ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది భూమి మీద. అందువల్ల అలలు పైకి లేస్తాయి అన్నమాట, ఎత్తుగా. కాబట్టి అయినప్పటికీ కూడా భక్తులు అలలు తగ్గే వరకు ఓపికగా వేచి ఉంటారు. అట్లాగే మన బంధువులు ఎవరైనా తల్లిదండ్రులు వాళ్ళ చనిపోతే అస్తులు తీసి పెట్టుకుంటాం మనం, లేదా చితాభస్మం. ఆ చితాభస్మాన్ని ఇక్కడ ఈ కొండ చుట్టూ సముద్రం ఉంటుంది కదా,
ఈ సముద్ర జలాలలో కలపటం వల్ల వాళ్ళకి మోక్షం లభిస్తుంది అని బలంగా నమ్ముతారు. దీంతోపాటు ఈ ఆలయంలో ఉండే స్వామిని పాలు, పెరుగు, కొబ్బరి నీళ్ళు అక్కడ అమ్ముతూ ఉంటారు. కొబ్బరి బోండాలు అప్పటికప్పుడే మన కళ్ళ ముందే కొట్టి అమ్ముతారు. ఆ జలాన్ని మనం గ్లాసుల్లో పోసుకొని చక్కగా స్వామి ఈ 5 లింగాలకి అభిషేకం చేసుకోవచ్చు. అట్లాగే ఇక్కడ అమావాస్య రోజున ఆలయ ఉత్సవాన్ని ప్రారంభించడం కోసం ఈ జెండాలని ఎగరవేసి ఆ స్తంభాల మీద ప్రారంభిస్తారు. దాన్ని ధ్వజారోహణం అని పిలుస్తాం కదా మనం. మనకి తిరుపతిలో కూడా బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణతో ప్రారంభిస్తారు. ఇది సాధారణంగా భావనగర్ పరిపాలించినటువంటి మహారాజుల యొక్క వంశస్థులు చేస్తారు. ఇప్పటికీ ఆ వంశంలో పుట్టిన వాళ్ళు ఉన్నారు. ఈ జెండా సంవత్సరంలో 364 రోజులు ఎగురుతుంది. ఆ తరువాత మళ్ళీ భాద్రపద అమావాస్య రోజు పాత జెండా తీసేసి కొత్త జెండా ఎగురవేసి ఉత్సవాన్ని ప్రారంభిస్తారు. అంటే ఆలయ రికార్డుల ప్రకారం చూస్తే ఈ ఆలయపు జెండాలు ఎగరేసే స్తంభాలు కానీ జెండాలు కానీ ఏనాడు కింద పడిపోలా, లేదా సముద్రపు యొక్క అలల వల్ల కొట్టుకుపోలా. అంటే భయంకరమైన అలల ద్వారా చెదిరిపోకుండా నిలబడుతుంది. అది ఈశ్వరుడి యొక్క లీల. 2001లో గుజరాత్లో 50,000 మందికి పైగా మరణించినటువంటి భయంకరమైనటువంటి భూకంపం వచ్చింది. భుజ్ అనేటువంటి ప్రాంతంలో 50,000 మంది చచ్చిపోయినారు. అప్పుడు కూడా ఈ ఆలయానికి ఎటువంటి నష్టం రాలేదు. ఈ ధ్వజాలు కింద పడలా. ఈ ఆలయం సముద్ర మధ్యంలో నిర్మాణం చేయబడటం వల్ల ఇది నిజంగా అద్భుతమే, చూసి తీరాల్సిందే. కాకపోతే కొంచెం కష్టమే. అక్కడికి వెళ్ళి వెనక్కి రావడం 3 కిలోమీటర్ల బురదలో నడవాలి. రాను పోను జారుతూ ఉంటుంది. సముద్రదేవుడు భక్తులందరికీ ప్రతిరోజు ఒక నిర్దిష్ట సమయంలో ఈ శివలింగాలను దర్శించుకోవటానికి మార్గం సుగమం చేస్తున్నాడు అనేది ఒక గొప్ప రహస్యం. చూడండి, మరి ప్రతిరోజు జరుగుతుంది. అది సముద్రం వెనక్కి వెళ్ళిపోతుంది, భక్తులు వెళ్ళి దర్శించుకుంటారు, మళ్ళీ రాత్రి మొదలవుతుంది నీటితో నిండిపోవటం. కాబట్టి ఈ ఆలయం నుండి ప్రతిధ్వనించేటటువంటి ఆధ్యాత్మిక సౌరభాలని అనుభవించడానికి జీవితంలో ఒక్కసారైనా సరే ఈ ఆలయాన్ని సందర్శించాలి. మా అదృష్టం కొద్దీ మేము దర్శించగలిగాం. అట్లాగే ఇక్కడ మనం గతించినటువంటి మన పితృదేవతలందరికీ కూడా ఆ సముద్ర జలాలతోటి తర్పణాలు సమర్పిస్తే ఆ పితృదేవతలకి ఏ లోకంలో ఉన్నా కూడా వాళ్ళు మోక్షాన్ని పొందగలుగుతారు అనేది కూడా ఇక్కడ స్థల పురాణం చెబుతోంది. ఇక్కడ ఉండే వాళ్ళ యొక్క నమ్మిక కూడా. మన హిందూ ధర్మంలో నమ్మకం ప్రధానం. నమ్మి చెడినవాడు లేడు అన్నారు కదా పెద్దలు. నమ్మకపోతే ఎవడూ ఏం చేయలేడు. కాబట్టి భావనగర్ నుంచి సుమారు మాకు ఒక 30 గంట పట్టింది బస్సు ప్రయాణం. 2 బస్సుల్లో వెళ్ళాం. అక్కడ ఇంతంత రేగుకాయలు అమ్ముతున్నారు. చాలా చవక, పెద్ద పెద్ద రేగుకాయలు. అలాగే అక్కడ ఇంకా విశేషం ఏంటంటే ఆ ఇసుక అంతా కూడా చాలా మెత్తగా ఉంటుంది. మెత్తటి దువ్వ ఇసుకది. చక్కగా మనం నడిచిపోవచ్చు. చెప్పులు వేసుకోవడానికి వీలేదు, ఎందుకంటే అంతా బురద కదా. చెప్పులు మనం ఇక్కడే పడేసి బస్సులోనే వెళ్ళవలసి ఉంటుంది. అదే ఆ యాత్రా స్పెషల్ వాళ్ళు అనేక సార్లు వెళ్ళారు కాబట్టి వాళ్ళు మనకి ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అలాగే రంగురంగుల చిలకల బొమ్మలు మనం గోడలకి తగిలించుకుంటాం కదా, హ్యాంగింగ్స్, అలాంటివన్నీ కూడా అక్కడ తయారు చేసి అమ్ముతూ ఉంటారు.
మనకు కావాల్సింది మేము కూడా కొన్ని కొన్నాం అక్కడ. అయితే జీవితంలో ఒక్కసారైనా సరే మనశ్శాంతినిచ్చేటటువంటి ఈ ఆలయాన్ని పాండవులంతటి వాళ్ళకి వాళ్ళు చేసినటువంటి దాయాది హత్యల నుంచి వాళ్ళకి అద్భుతమైనటువంటి ఊరట లభించినటువంటి ప్రాంతం ఇది. కాబట్టి ఆ ఈశ్వరుడి యొక్క దర్శనం చేసుకొని 5 లింగాలని అథాశక్తి మనం అభిషేకం చేసుకొని తరింతురుగాక అని మనవి చేసుకుంటూ సర్వం పరమేశ్వరార్పణమస్తు. స్వస్తి సర్వేషాం. వినుడు వినుడు శ్రోతలారా, మహాభారత కథలు మన మనుగడ కోసం అందించిన కథలు. శూరులు ధీరులు వీరుల చరితలు, మన కృష్ణయ్య బోధించిన బోధలు. ఎంత విన్నా తరగని చెరగని మరువలేని మన భారతం మహాభారతం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.